మీలోనే ఉంటది, మీకు సంబంధించింది. మీరు చూసుకుంటే ఏం కాదు, మాకు చూపిస్తే భయపడతాం. నేను చెప్తా బ్రో. ఏంటిది? గది ఇదే, అది ఇది కాదు, అదే ఇది, అది ఇది కాదు, అదే అది ఇది కాదు, అదే ఇది. సరే కామెంట్స్ లో చూద్దాం ఆగు. ఫస్ట్ ఏమో చిన్నగా ఉంటుంది, కానీ అమ్మాయిలకి ఇచ్చేటప్పుడు పెద్దగా అయిపోయింది. మీకేమైనా తెలుసా చెప్పండి. నువ్వు తెలుసా తెలుసా అంటే ఏంటా ఆంటీ చెప్పేది? చాలా వస్తున్నాయి ఈ బుర్రలో, కానీ ఏమని చెప్పేది ఇప్పుడు? మనసా కాదా? పైన ఎంత కొడితే కింద అంత నలిగిద్ది, తెలిస్తే కామెంట్ పెట్టి. ఓ బ్రో అసలు ఏంది నాకు అర్థమైతే ఆమె డబల్ మీనింగ్ మాట్లాడుతుందా, లేకపోతే నీ దానికి అర్థం నీకు తెలుసా? మా కామెంట్స్ అన్ని బూత్లే ఉన్నాయి బ్రో. నీకు కూడా అర్థమైతలేదా? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే మీరన్నా నా కామెంట్లు ఇవ్వండి. ఒకడుకంట నా రీల్స్ చూస్తుంటే మడ్డ బాగా లేగుస్తుందంట. అరే, నా రీల్స్కి నీ మడ్డ లేయడానికి ఏమైనా సంబంధం ఉందిరా? నువ్వేం అనుకోకుండా వాడి ఐడి మెన్షన్ చేయి కామెంట్లో, లేదా నీ వీడియోలో. అసలు వాడి ఐడి మెన్షన్ చేయి, వాడితో నేను మాట్లాడాలి. అబ్బాయిల పరువు తీస్తున్నావు రా. అలా వెళ్ళారా? ఈ ఆంటీని చూసా, మళ్ళీ ఆంటీని వచ్చి మళ్ళీ వీడియో చేయడం వాడి గురించి. ఏమో వాడు క్రోమ్ అనుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిండేమో, ఈ వీడియో చూసి ఆ వీడియో అనుకున్నాడేమో, మరి మాకేం తెలుసు. దాన్ని బాగా నలిపి పిసుకుతూ చేస్తారు, ఆ తర్వాత అది రెడ్డగా పెద్దగా అవుతుంది. చపాతి అక్క, చపాతి. ఈ చెంప కూడా ఆ చెంప కూడా దెంగినా అనుకో, మరి 2 చెంపలు రెడ్గా అయిపోతాయి. అప్పుడు ఇలాంటి డైలాగ్లు మళ్ళీ రావు నోట నుంచి. అది ఎంత టైట్ గా ఉంటే ఆడుకోవడానికి అంత బాగుంటది. ఏంటది? ఎంత టైట్గా ఉంటే, లూజ్గా ఉంటే ఏం ఆడుకుంటావో ఏమో, కానీ ఆ కామెంట్ చదువుతుంటే పిచ్చి తెంగుతుంది. నువ్వు కామెంట్ చూస్తావో చూడవో తెలీదు. అసలు నాకు అర్థమై వస్తలేదు నీ డబల్ మీనింగ్ డైలాగ్ది ఆన్సర్. కాక నువ్వేమైనా చెప్తావా? నన్ను చెప్పమంటావా బ్రో? వద్దులే, నువ్వు చెప్తే మళ్ళీ నాకు దెంగులు పడతాయి, వద్దులే.